హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా బాబుకి ఎంతో ఇష్టమైన మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మస్క్ మిలన్ ఒక కప్ తీసుకొని వేసుకోవాలండి. తర్వాత 1 కప్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనం మిక్సీ వేసుకోవాలి. రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఒక కప్పు మిల్క్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలండి. మళ్ళీ మిక్స్ అయితే వేసేసుకుందాము. ఇలా వచ్చిన జ్యూస్ని ఒక 2 గ్లాసెస్ తీసుకొని వచ్చిన జ్యూస్ని అయితే మనం తీసేసుకుందాము. గ్లాసెస్లో పోసుకున్న తర్వాత మనం అయితే 10 మినిట్స్ ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఉంటాయి కదండి. సబ్జా సీడ్స్ అనేవి హెల్త్కి చాలా మంచిది. ఈ సబ్జా సీడ్స్ని ముందుగానే 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక్కొక్క గ్లాస్లో 2 స్పూన్స్ అయితే వేసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే సబ్జా సీడ్స్ ఎవరు తినరు కదా పిల్లలు. ఇలా ఐస్ క్రీమ్ అనేసరికి ఏంటంటే సబ్జా సీడ్స్ తినేస్తారు. అందుకని ఇవి చాలా సబ్జా సీడ్స్ అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ సమ్మర్లో చాలా హెల్త్కి అయితే మంచిది. నార్మల్గా అయితే సబ్జా సీడ్స్ పిల్లలు తినరు కదండి. ఇలా ఐస్ క్రీమ్స్లలో జ్యూసెస్లో వేస్తే కానీ వీళ్ళు కొంతమంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా తినని వాళ్ళకైతే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఈ సబ్జా సీడ్స్ వాటర్లో వేసుకొని కూడా కొంతమంది తాగుతూ ఉంటారు. ఈవినింగ్ టైంలో షర్బత్ ఉంటుంది కదా, అలా చేసుకొని తాగుతాడు, చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే మనకి మస్క్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది కదా. నెక్స్ట్ అయితే మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 5-6 అవర్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకైతే ఇది రెడీ అయిపోతుందండి. ఇదైతే రూమ్ టెంపరేచర్లో ఒక బౌల్లో తీసుకొని వాటర్ తీసుకొని అందులో పెట్టేసుకుంటే తింటున్నాం వచ్చేస్తుంది. బాగుందా? బాగుంది. టేస్టీగా ఉందా? Yes.